ఈరోజు నవమి నవమి మూలాన మనకు శ్రీరామచంద్ర గారికి మరి వారి యొక్క కళ్యాణోత్సవం ఈరోజు జరిగింది. మరి ఇదే సందర్భంగా పతంజలి యోగపీఠ్ హరిద్వార్ బాబా రామ్దేవ్జీ గారు మరి వాళ్ళు సన్యాసం తీసుకొని 28 సంవత్సరాలు అయిందండి. ఈ 28 సంవత్సరాల సందర్భంగా మనము ప్రతి యోగా సెంటర్లలో మన యోగా కేంద్రాల్లో మనం ఈరోజు యజ్ఞం చేసి మరి స్వామీజీ యొక్క సన్యాసి దివస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము ఈరోజు మనం ఇక్కడ చక్కగా యజ్ఞం చేసుకున్నాము. మరి యజ్ఞంలో 25 మంది వరకు మనకు పార్టిసిపేషన్స్ వచ్చారు. వీరందరూ కూడా మరి మన యొక్క యోగా సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం ఈరోజు స్వామీజీ యొక్క సన్యాసి దివస్ 28వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మరి స్వామీజీ అంచెలంచెలుగా మరి చూడండి యోగా ప్రచారాన్ని చేస్తూ మరి యోగ ప్రచారం నుంచి మళ్ళీ ఆయుర్వేద ప్రచారానికి మరి వారు ఆయుర్వేదంలో కూడా దిట్ట ఆచార్య బాలకృష్ణ గారు వారి తోటి సమానత్తులు వారు మరి ఈరోజు ప్రపంచమంతా కలిసి యోగ దివస్గా మరి వాళ్ళు ఆర్గనైజ్ చేయగలిగారు. మరి స్వామీజీ ఇట్లా అంచెలంచెలుగా మరి చేస్తూ 200 మందిని కూడా వాళ్ళు సన్యాసాన్ని ఇచ్చారు, దీక్ష ఇచ్చారండి వాళ్ళకు 2018లో. ఆ రకంగా మరి స్వామీజీ మా రకంగా యోగ శిక్షకులను తయారు చేయడమే కాకుండా మరి సన్యాసులను కూడా ఈరోజు సన్యాసులను కూడా వాళ్ళు ఉత్పన్నం చేశారు. ఈ రకంగా మనకు దేశానికి ఈరోజు కావాల్సింది మరి మనకు ఇలాంటి యోగీజీ లాంటి వాళ్ళని తయారు చేస్తూ వాళ్ళు యోగులు కూడా రాష్ట్రాలను పరిపాలించేలాగా మరి ఈ రకంగా తయారు చేస్తున్నారు. స్వామీజీ యొక్క చక్కటి లక్షణం ఏమంటే ఆరోగ్యంగా ఉంచాలి, ఆరోగ్యవంతులను చేయాలి, మరి సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అనేక రకమైన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ పెడుతూ మరి అనేక రకమైన ఎంప్లాయ్మెంట్ కూడా డిప్లాయ్ చేస్తూ స్వామీజీ ఈ రోజు వరకు 1,50,000 ఉద్యోగాలను స్వామీజీ ఇచ్చారండి. ఆ రకంగా మరి ప్రతి గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో మరి చికిత్సాలయాలు, అలాగే పట్టణాల్లో మెగా స్టోర్స్ లాంటివి గొప్ప గొప్ప సంస్థలను స్థాపించారండి. ఆ రకంగా మరి ప్రజల్లోకి మరి ప్రతి వాడవాడ వెళ్ళేటట్టు మరి ఆరోగ్య కేంద్రాలను పెట్టి మరి ఆ యొక్క ప్రోడక్ట్స్ని మనకు సప్లై చేస్తున్నారు. మన ఆరోగ్యాలు కాపాడడానికి ఇలాంటి ఋషులు మహర్షులు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అందులో మనకు బాబా రామ్దేవ్జీ గారు చాలా ప్రత్యేకంగా ఈ యొక్క సేవల్లో చేస్తున్నారండి. మరి మేము కూడా 2005 నుంచి స్వామీజీ యొక్క శిష్యులమయ్యాము. అప్పుడు నుంచి మేము ఇప్పటివరకు నిరాడంబరంగా మేము స్వామీజీ యొక్క ఆదేశానుసారం యోగ శిబిరాలను పెడుతున్నాము. కనీసం మేము ఒక 50,000 మందిని యోగా సాధకులను చేశాము. యోగా మా యొక్క జిల్లాలో మన హైదరాబాదు ఉత్తర జిల్లా, హైదరాబాద్ నార్త్ జిల్లాగా మాది ఉందండి. ఈ నార్త్ జిల్లాలో మేము ఇప్పటి వరకు మేము ఇన్ని సేవలు చేసాం. ప్రతి ఒక్క యోగ దివస్ని చేస్తాము, అలాగే శ్రీరామనవమి చేస్తుంటాము. మరి ఈరోజు భారతదేశానికి త్యాగం చేసిన మూర్తుల యొక్క వారి యొక్క శుభదినాలు కూడా మేము చేస్తుంటామండి, జన్మదినాలు. కాబట్టి ఈ రకంగా పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్, యువ భారత్, మహిళా యోగ సమితి, మరి కిసాన్ సేవా సమితి, ఈ రకంగా మా యొక్క సంస్థలో ఉన్న 5 సంఘటనల ద్వారా మేము సేవ చేస్తున్నాం. ఈ రకంగా స్వామీజీ మాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మేము ప్రజల వరకు తీసుకెళ్తున్నాము. మేము ఇంకా కూడా ముందుకు కూడా మేము ఈ సేవలు తీసుకెళ్తూ ఉంటామండి. परम पूज्य स्वामी जी महाराज एवं परम पूज्य आचार्य जी महाराज एवं सभी गुरुजनों को प्रणाम करते हुए मैं संस्था के बारे में कुछ बताना चाह रहा हूँ। 1995 में
आज श्री रामनवमी के दिन स्वामी जी महाराज ने दीक्षा ली थी और तब से लगातार स्वामी जी महाराज और आचार्य जी महाराज मिलकर के पूरी योग आयुर्वेद इसके साथ साथ जितने भी जो पेथी हैं आज भी उसमें पंचकर्मा है और पंचकर्मा के साथ साथ में अभी जो वेलनेस सेंटर खोले हैं, वेलनेस सेंटर में योग आयुर्वेद यज्ञ पंचकर्मा और एक्यूप्रेशर और उसके अलावा सभी पेथियाँ जो है उसको साथ में लेते हुए त्राटक भी उसमें शामिल है। आँखों के लिए त्राटक बहुत विशेषकर काम कर रहा है। त्राटक और कुछ दवाओं को मिला करके और वहाँ आँखों के लिए परमानेंट इलाज भी किया जा रहा है। और स्वामी जी महाराज की तरफ से गुरुकुल चलाए जा रहे हैं। 4 गुरुकुल पतंजलि योगपीठ की तरफ से वहाँ पर हरिद्वार में चल रहे हैं और स्वामी जी महाराज पतंजलि यूनिवर्सिटी अभी शुरू कर रहे हैं। पतंजलि यूनिवर्सिटी के अंतर्गत पूरी शिक्षा अपनी वैदिक शिक्षा के साथ साथ पूरे भारतीय संस्कृति भारतीय अपने इतिहास को भी जो पुराना हमारा गलत इतिहास लिखा गया उस इतिहास को भी सही इतिहास लिख करके उस यूनिवर्सिटी के अंदर पढ़ाया जाएगा और अपने वेदों को पूरा विश्व में पुनर्स्थापित करने के लिए योग को अपने गुरुकुलों का स्थापना पूरे देश भर में स्वामी जी महाराज करेंगे। अपने तेलंगाना में भी जगह जगह पर गुरुकुल चल रहे हैं, अलग अलग जगह पे। अभी मलकपेट में एक गुरुकुल बंद हुआ था, फिर से शुरुआत हो चुकी है और यहाँ पे खानापुर के पास में आचार्य नरेंद्र जी का गुरुकुल चल रहा है। पीड़ीचेड़ में आचार्य उदयनाचार्य जी का गुरुकुल चल रहा है और ECIL से आगे गुरुकुल वहाँ भी गुरुकुल चल रहे हैं। ऐसा जगह जगह पूरे देश भर में गुरुकुल की स्थापना होनी चाहिए। हमारे संस्कृति को आगे लाना है और तूफरान में एक नया गुरुकुल की स्थापना होने जा रही है आगे। वो स्वामी जी महाराज के आदेशानुसार उसमें आगे कार्य चलेगा। उनके जो संस्था के सभी लोग मिल कर के उसके बारे में भी आगे कार्य चल रहा है। ऐसे पूरे देश में फिर से गुरुकुलों की स्थापना होगी तो हमारा जो वैदिक परंपरा का फिर से जो है पूरे विश्व में विस्तार होगा और उसी फिर से हमारा देश विश्व गुरु बनेगा। ओम। శ్రీరామనవమి శుభాకాంక్షలతో పరమ పూజ్య స్వామీజీ మహారాజ్ ఆచార్య బాలకృష్ణకు వందన్. ఈరోజు స్వామీజీ సన్యాసి దివస్ 28వ వసంతం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వామీజీ లక్ష్యాలైన స్వస్థ భారత్, స్వచ్ఛ భారత్, సమర్థ భారత్, సమృద్ధి భారత్ అనే నినాదాలతో ముందుకెళ్తున్నటువంటి స్వామీజీకి అనేక విజయాలు సాధించుకుంటూ ఇంకా సాధించాలనేటువంటి ఉద్దేశంతో పరమ పవిత్రమైనటువంటి కార్యసాధనలో నిష్ణాతులైనటువంటి జ్ఞానంతో వెళ్తున్నటువంటి స్వామీజీకి వందనీయాలు. ముఖ్యంగా ఆరోగ్య భారత్ గురించి అనంతమైనటువంటి శక్తి ఉపయోగించి అందరికీ ఆరోగ్యం సమర్థవంతమైనటువంటి ఉత్పాదనలు తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా అదేవిధంగా రోజ్గార్ అయ్యే విధంగా స్వామీజీ అనేక కార్యక్రమాలు ఒకటంటూ కాకుండా రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను అన్నిట్లలో ముందడుగు వేస్తూ సమాజ స్థాపన ఏదైతే లక్ష్యం ఉందో మన పూర్వీకులది అది సాధించడంలో శ్రీకృష్ణ భగవంతుడు మళ్ళీ కలియుగంలో ఉద్భవించాడని చెప్పవచ్చు. ఈ కలియుగంలో యోగేశ్వర శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆత్మ ఈ స్వామీజీ మహారాజ్ అని సంపూర్ణంగా మేము తెలియజేస్తున్నాం. ఓం. ఓం. ఆర్యబంధువులారా, ఈరోజు పరమ పావనమైనటువంటి శ్రీ రామనవమి సందర్భంలో మూసాపేట ఆర్య సమాజంలో ఉదయం 8 గంటలకు శ్రీ రామచంద్రమూర్తి యొక్క జన్మదినాన్ని జరపడం జరిగింది. దీంట్లో అందరూ విశేషంగా దంపతులు తర్వాత భక్తులు పాల్గొన్నారు. మరి శ్రీ
రామచంద్రమూర్తి జన్మించి మరి ఎన్ని సంవత్సరాలు అయింది అని మనము తెలుసుకుంటే మన వైదికులు 10 లక్షల సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్నారు మన భారతీయులు. అయితే విదేశం వాళ్ళు ఎవరైతే అమెరికా నాసా సంస్థ వాళ్ళు ఏం చేసిందంటే ఎక్కడైతే రామేశ్వరం నుంచి శ్రీలంకకు వారధి ఉన్నదో దాన్ని కోచ్ చేసిండ్రు, అంటే అన్వేషణ చేసిందన్నమాట శాటిలైట్ తోటి. అయితే ఆ శాటిలైటు చిత్రం ఏం చెప్పిందంటే 17 లక్షల సంవత్సరాలు అయింది ఈ యొక్క రామ వారధి కట్టి అని చెప్పినారు. అయితే మరి 17 లక్షల సంవత్సరాలు వాళ్ళు విదేశం వాళ్ళు నిర్ధారణ చేసిండ్రు. మరి మన వాళ్ళు ఏమో 10 లక్షలు అంటున్నారు. పోనీ మరి ఆ 17 లక్షల నుంచి 17 లక్షలు 7 లక్షలు తీసేసినా కానీ 10 లక్షలు అయితే మనము అనుకోవచ్చు. మరి ఆ 10 లక్షల సంవత్సరాల పూర్వం నుంచి మనము రామచంద్రమూర్తిని ఎంతో గౌరవిస్తూ ఆదరిస్తూ అతన్ని ఎంతో కీర్తివంతునిగా మనము కీర్తిస్తూ వస్తున్నాము. మరి వారు 14 సంవత్సరాలు అడవిలో ఉండి మరి సీతమ్మ వారు లక్ష్మణులు మరి ఉండి ఎంత కష్టాలు అనుభవించుకుంటూ మరి వారు మనకు మార్గదర్శనం చేసినరో అది మనకు వర్ణనాతీతము. ఎందుకంటే మనము అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఇంట్లో పొంది మరి ఒక 5 నిమిషాలు పంకా లేకుంటేనే మనం ఎంతో కష్టపడుతుంటాము. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు అని మనం బాధపడుతుంటాము. మరి ఆ సమయంలో మరి ఎంత అడవి ఉండొచ్చు. 10 లక్షల సంవత్సరాల క్రితము అడవిలో ఉన్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి మనము వారు చేసిన యొక్క ఏదైతే ఆదర్శంగా వారు మసులుకొని ఒకటే మాట, నువ్వు అడవిలోకి వెళ్ళాలి 14 సంవత్సరాలు అనేసరికి ఎంబడే వెళ్ళిపోయినారు. మరి ఇప్పటి కాలంలో ఎవరైనా తండ్రి నాయన నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, మరి నేను ఇక్కడ నీకేం అధికారం లేకుండా వెళ్ళిపో అని అంటే వెళ్తారా? అతని పట్ల పోట్లాటకు దిగుతాడు. తర్వాత అతని మీద ఎన్నో కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. నా నాన్న నాకు ఏమి ఆస్తి ఇవ్వలేడు, నన్ను ఇట్లా ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. అట్లా కాకుండా ఒకే మాటతోటి శ్రీ రామచంద్రమూర్తి మరి వనవాసానికి వెళ్ళడం జరిగింది. మరి వారిని తలుచుకుంటూ మనం ఇక్కడ వారి యొక్క జన్మదిన సందర్భంలో ఇక్కడ విశేషంగా యజ్ఞము జరిగింది మూసాపేట ఆర్య సమాజంలో. మరి ఈ సందర్భంలో ఇప్పుడిప్పుడే మాకు తెలిసిన విషయం అంటే శ్రీ బాబా రామ్దేవ్ గారు దీక్ష తీసుకొని సన్యాస దీక్ష తీసుకొని 28 సంవత్సరాలు గడిచిందని మనకు ఇక్కడనే వీరి పండిట్జీ గారు మాకు ఇప్పుడే చెప్పినారు. మరి ఇది ఎంతో విశేషమైనటువంటి విషయం. ఎందుకంటే మరి లోక కళ్యాణం గురించి శ్రీ రామచంద్రమూర్తి గారు ఎట్లయితే వారు కష్టాలు అనుభవిస్తూ దుష్టులను సంహరించిండ్రో అదే మాదిరిగా అనేక రోగాలతోటి మనుషులు సతమతం అవుతుంటే స్వామి రామ్దేవ్ బాబా గారు మరి యోగాను వారు అభ్యసించి మరి లోకానికి ఎంతో ఉపకారం చేస్తూ అనేకమైనటువంటి ఎటువంటి అంటే డబ్బు వ్యయం లేకుండానే వారు రోగాన్ని నయం చేసుకొని ఇంట్లోనే కూర్చుండి వారు స్వయంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా దూరదర్శన్ ద్వారా కూడా వారు ఆస్థా ఛానల్ ద్వారా తర్వాత సంస్కార ఛానల్ ద్వారా కూడా వారు కోట్ల మందికి మరి ఉపకారం చేస్తున్నటువంటి స్వామీజీ గారికి మనం ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పినా తక్కువనే, నమస్కారాలు చెప్పినా కోటి కోటి ప్రణామం అయితే నేను చేస్తున్నాను. కానీ మరి ఇంకా మానవులు అందరూ భారతదేశంలో ఉన్న మనుషులందరూ కూడా బాబా చేసే కృషిని గుర్తించి మరి వారికి మనము ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి మనమందరము ఆరోగ్యంగా ఉండాలని వారు చేసే కృషికి మనం సహకరించాలి. మరి వారు ఏదైతే మరి మానవాళు డబ్బు విదేశానికి వెళ్ళకుండా మన దేశంలోనే స్వదేశీ వస్తువులను మనము తయారు చేసి మన దేశం యొక్క సమృద్ధిని పెంచి లాభంగా ఉంచాలనే కోరికతోటి వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి వారు చేసే ఉత్పత్తులనే మనము కొంటూ మన డబ్బును విదేశాలకు వెళ్లకుండా విదేశీ కంపెనీలకు వెళ్లకుండా మనం ఇక్కడ వారు చేసే ఉత్పత్తులన్నిట్లను మన భారతీయులందరూ కొంటూ మరి మన యొక్క అభివృద్ధి చేసుకోవాలని నేను భారతీయ ప్రజలందరూ కోరుతుండు. తర్వాత ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి ఆస్థా ఛానల్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం శాంతి. ఓం శాంతి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. गौ माता की रक्षा करेंगे, गौ माता की रक्षा करेंगे, माता पिता की रक्षा करेंगे, माता पिता की सेवा करेंगे. ओम
పతంజలి యోగ పరివార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉత్తర జిల్లాలో మనం ఈరోజు రామనవమి జరుపుకుంటూ మరి యజ్ఞ కార్యక్రమాలు కూడా మనం చేశాము చక్కగా. మరి ఈరోజు అలాగే స్వామీజీ బాబా రామ్దేవ్జీ పరంపూజ్య రామ్దేవ్జీ గారు ఈరోజు మరి సన్యాసి తీసుకొని 28 సంవత్సరాలు అయిందండి. ఆ 28 సంవత్సరాల సందర్భంగా మనం ఈరోజు స్వామీజీ యొక్క సన్యాస దివస్ కూడా మనం పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్, మహిళా పతంజలి యోగ సమితి, మరి కిసాన్ యోగ సమితి ఇలాంటి మా యొక్క సంఘటనలు అన్నీ కూడా కలిసి మేము ఈ యొక్క శుభదినం రోజు మేము స్వామీజీ యొక్క సన్యాసి దివస్ని మేము జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి మా యొక్క పరివారం పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్ యోగ సమితి, భారత్ స్వాభిమాన్ తరఫు నుంచి అందరం కూడా మేము ఇక్కడ మరి మా యొక్క మెగా స్టోర్ సునీల్ గారి మెగా స్టోర్లో మేము కుకుట్పల్లి ప్రాంతంలో మేము ఈ రోజు జరుపుకుంటున్నాము. ఈరోజు స్వామీజీ కూడా మాకు ఎంతో ఆదర్శంగా ఉండి మరి స్వామీజీ 1995 సంవత్సరం నుంచి మరి యోగా ప్రచారం చేస్తూ మరి ఈరోజు యోగా కేంద్రాలు స్థాపించారు. యోగా కేంద్రాలు స్థాపిస్తూ మరి అలాగే ఆచార్య బాలకృష్ణ గారితో పాటు మరి ఆయుర్వేదాన్ని ఉత్పన్నం చేశారు. ఆయుర్వేదాన్ని ఉత్పన్నం చేస్తూ మరి ఎన్నో మన స్వదేశీ వస్తువులను తయారు చేస్తూ మనందరికీ కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా మరి అలాగే మరి యజ్ఞం కూడా చేయడం వల్ల మనకు ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుందని స్వామీజీ యజ్ఞాలు కూడా మరి చేయమని మాకు ఆదేశించడం వల్ల మేము హైదరాబాద్ పతంజలి యోగ సమితి ఉత్తర జిల్లా తరఫు నుంచి మేము యజ్ఞాలు కూడా చేస్తూ యోగా క్యాంపులు మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. మరి ఈరోజు వరకు మేము కనీసం ఒక 3500 చీలుకు జనాలని మేము యోగ సాధకులను చేశాము. అలాగే మరి మన పతంజలి ఉత్పత్తులను కూడా వాడే విధంగా వాళ్ళని మేము చేశాము. వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతున్నారు యోగా చేస్తూ. మరి పతంజలి ప్రోడక్ట్స్ కొంటూ మరి ఈరోజు స్వామీజీ అందించిన ఈ ప్రోడక్ట్స్తో వారు ఎన్నో ఆరోగ్యవంతులను తయారు చేశారు స్వామీజీ. మరి అలాగే మరి స్వామీజీ ఈ యొక్క సందర్భంగా ఎన్నో ఉద్యోగాలను కూడా స్వామీజీ మనకు కల్పించారు. అంటే ఇలాంటి పతంజలి యోగ సమితి, పతంజలి చికిత్సాలయ, పతంజలి ఆరోగ్య కేంద్రాలు, మరి స్వదేశీ ఆరోగ్య కేంద్రాలను కూడా చేసి స్వామీజీ ఎన్నో ఉత్పత్తులను తయారు చేశారు. ఈ రకంగా మరి ఉత్పత్తులను తయారు చేస్తూ మరి స్వామీజీ చూడండి, స్వామీజీ లాంటి వాళ్ళను కూడా స్వామీజీ మరి ఎంతోమందిని సన్యాసులను చేశారు. వారందరూ కూడా మరి 2018లో స్వామీజీ వాళ్ళకు సన్యాస దీక్షను అందించారు. మరి గొప్ప విషయాన్ని చూడండి, ఎంతోమంది మనం ఋషులు మహర్షులను చూసాము. మరి ఈ రోజుల్లో ఈ యుగంలో కూడా మరి స్వామీజీ బాబా రామ్దేవ్జీ లాంటి వారు ఉండడం వల్ల ఎంతోమంది సన్యాసులను ఉత్పన్నం చేశారు. మరి అలాగే స్వామీజీ అక్కడే హరిద్వార్లో చక్కటి వెల్నెస్ సెంటర్ అంటే పంచకర్మ మరి ఇవన్నీ కూడా చేయడానికి హరిద్వార్లో స్థాపించారు. ఆ స్వామీజీ హరిద్వార్లోనే స్థాపించింది కాకుండా మరి గ్రామాలకు కూడా ఇది వ్యాపించడానికి స్వామీజీ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మరి మనకు కూడా హైదరాబాద్లో అతి త్వరలోనే మనకు డిండిగల్లో మనకు ఈ యొక్క వెల్నెస్ సెంటర్ అంటే మనకు కంప్లీట్గా మనకు పంచకర్మలు, నోలిక్రియ, దౌతిక్రియ, మరి అలాగే సూత్రనేతి, జల్నేతి, శాండ్ బాత్, ఈ రకంగా ఎన్నో మనకు అక్కడ సౌలత్తు కల్పించబడుతుంది. మనకు అతి త్వరలోనే పతంజలి వెల్నెస్ సెంటర్ని స్వామీజీ ఏర్పాటు చేయబోతున్నారండి. ఈ రకమైన మనకు స్వామీజీ కలిగారు కాబట్టి ఈరోజు స్వామీజీ సన్యాస దివస్ ఈ రకంగా మేము జరుపుకుంటున్నామండి. మాకు ఇది జరుపుకోవడానికి కూడా మాకు హైదరాబాద్ ఉత్తర జిల్లాలో చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మా కార్యకర్తలు కూడా ఈరోజు 35 మంది వరకు వచ్చారు. యజ్ఞం కూడా చేసాం శుభ్రంగా, చాలా చక్కగా యజ్ఞాన్ని కూడా మనము చేసాం. సో మనము కోటి వందనాలు చేస్తూ పరంపూజ్య స్వామి రామ్దేవ్జీ గారికి, ఆచార్య బాలకృష్ణ గారికి కోటి వందనాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓం स्वामी जी महाराज और परम पूज्य आचार्य बालकृष्ण जी महाराज
के चरणों में कोटि कोटि वंदन करते हुए मैं स्वामी जी की संस्था और उनके जो कार्य उनके बारे में थोड़ा सा बताना चाह रहा हूँ। स्वामी जी महाराज ने 1995 में दिव्य योग मंदिर ट्रस्ट की स्थापना की और आज के दिन स्वामी जी ने दीक्षा ली थी और 2005 में स्वामी जी महाराज ने पतंजलि योगपीठ की स्थापना की। 2006 में योगग्राम की स्थापना की। 2007 में पतंजलि योगपीठ फेज 2 सरदालयम की स्थापना की। 2008 में योग भवन की स्थापना की। इस तरह हर वर्ष स्वामी जी महाराज ने नए नए कीर्तिमान के हिसाब से पूरे व्यवस्था तैयार की और आज वो व्यवस्था इतनी बड़ी हो चुकी कि उसमें गुरुकुलों का भी व्यवस्था है, उसी में जो है सबका आरोग्य की व्यवस्था है। कोरोना का जो पीरियड आया तो उसने पूरे विश्व को डरा दिया था, लेकिन योग और आयुर्वेद ने और उसको बचाया और लोगों को विश्वास दिलाया। लोगों को आत्मविश्वास इतना आया कि लोग जो है एलोपैथी की तरफ नहीं जा कर के योग, आयुर्वेद और यज्ञ चिकित्सा से ठीक हो रहे हैं अभी। और इसी कोरोना पीरियड में हमने भी एक भस्म का एक किट बनाया था। वो भस्मों की किट हम करीब 5000 तो हमारा चिकित्सालय JNTU में वहाँ पर दिए और 5000 कैसे लोगों को दिए, जिनको कोरोना आया वैसे ही लोगों को हमने दिया तो सभी लोग ठीक हुए। उस वही जो है भस्म हमारे पूरे चिकित्सालय के लोग भी जगह जगह दिए। हमारे श्रीनिवास जी है, उनका ऑफिस पेट में चिकित्सालय है, उन्होंने भी हज़ारों लोगों का इसकी व्यवस्था की भस्मों की और हज़ारों लोगों को ठीक किया। वो भस्मों से ठीक हो रहे थे तो उसी आत्मविश्वास से हमने फिर ये आगे एक प्लान करके मेगा स्टोर भी की शुरुआत की और हम चाहते हैं कि लोग जो है योग आयुर्वेद से जुड़ करके स्वस्थ रहें। हमारी जो रसोई है, जो किचन बन चुकी, उसको फिर से रसोई बनाना है। रसोई में जो 84 तरह के मसालों में जो आयुर्वेद था वो फिर से पुनर्स्थापित हो और रसोई ही चिकित्सालय का रूप ले। तो रसोई चिकित्सालय का रूप ले लेंगी तो हमेशा किसी को यहाँ चिकित्सालय, आरोग्य केंद्र या मेगा स्टोर जो पतंजलि के स्वामी जी महाराज ने लगाया, यहाँ भी दवाओं के लिए लोग कम आएंगे और उनकी रसोई ही चिकित्सालय बनकर रह जाएगी। और जब तक वैकल्पिक तौर पे बड़े रोगों के लिए स्वामी जी महाराज ने अभी वेलनेस सेंटर के लिए पूरी प्लानिंग की है पूरे देश भर में। उसकी रूपरेखा अभी पूरी तरह बन चुकी है। अमेरिका में भी स्थापित किया जा रहा है और अमेरिका में एक द्वीप लेकर के वहाँ भी व्यवस्था की जा रही है। परम पूज्य स्वामी जी महाराज जो इस व्यवस्था के मुख्य व्यवस्थापक हैं, जो वो पूरा सभी जगह व्यवस्था करते हैं, अभी विश्व स्तर पर भी कर रहे हैं और हमारे गाँव के अंदर भी इसमें गाँव शहरों में वेलनेस सेंटरों की स्थापना की जा रही है। सभी जगह नए नए आरोग्य केंद्र, नए नए चिकित्सालय, नए नए मेगा स्टोर खुल रहे हैं। ओम।